ప్రస్తుతం జరుగుతున్న జలధార జలహారతి పనుల్లో గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నీటి భద్రత విషయంలో ప్రతి జిల్లా ఒక వినూత్నమైన విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యాంలు, ఫామ్ డ్యాంలు, చెరువులకు గండ్లు పడకూడదని సీఎం సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న జలధార జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధార జలహారతి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా జలధార పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు. నీటి మిగులు బేసిన్ల నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న బేసిన్లను కనెక్ట్ చేసే పనులను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార పనుల కింద చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండులు, కాంటూరు కందకాల పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి మోడల్ పరిశీలించాలని సూచించారు. నీటి భద్రత విషయంలో ప్రతి జిల్లా ఒక వినూత్నమైన విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యాములు, ఫామ్ పాండ్లు, చెరువులకు గండ్లు పడకూడదన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువలు, కరకట్టల్లో అడ్డంకులు తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జలధార వల్ల కలిగే లాభాలను ఇరిగేషన్, అవేరు వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని తెలిపారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణ లెక్కలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార కార్యక్రమంలో స్థానికులు, రైతులు, నీటి సంఘాలను భాగస్వాములు చేయాలని, దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుని ప్రాంతంలో చిన్నారి అదృశ్యం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని చెప్పారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యలో పాల్గొంటున్నట్లు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్లు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్లు తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆర్జీ యూకేటీ బీటెక్ ప్రవేశాల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైనట్లు వెల్లడించారు. మొత్తం 4,410 దరఖాస్తులు రాగా 4,040 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 96.7% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఆర్జీ యూకేటీ ఆశయానికి నిదర్శనంగా 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎంపిక కావటం ఎంతో గర్వకారణమని లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని ఐఐటీ క్యాంపస్ల్లో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచడం విశేషం.
ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ల్లో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న RGUKT లక్ష్యం మరోసారి నెరవేరిందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను అధికారిక వెబ్సైట్ rgukt.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే సహాయం కోసం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్ డెస్క్ నంబర్ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం రవాణా దోపిడీ చేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో తాడేపల్లి గేట్ను ఈడీ టచ్ చేసిందని, రాష్ట్రంలో శాశ్వతంగా గొడ్డలి పార్టీని ప్రజలు మూసివేశారని డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు దోచుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు గొడ్డలి పార్టీ నాయకుడు జగనే అని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం తయారు చేసి 30,000 మంది మహిళల పుస్తెలు తెంచారని దుయ్యబట్టారు. చిన్నాన్నను చంపిన వ్యక్తికి ప్రజల ప్రాణాలు ఒక లెక్క కాదన్నారు. కల్తీ మద్యం ద్వారా దోచుకున్న సొమ్ముతో సినిమాలు, వ్యాపారాలు చేశారని మంత్రి తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం రవాణా దోపిడీ చేశారని ఆరోపించారు. డొల్ల కంపెనీల ద్వారా రవాణా ఛార్జీలు పెంచి 400 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సురక్ష యాప్ ద్వారా నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలు గొడ్డలి పార్టీని తిరస్కరించిన విషయాన్ని గొడ్డలి పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6తో సూపర్ హిట్ కొట్టిందన్నారు. మద్యం కుంభకోణంలో తాడేపల్లి గేటును ఈడీ టచ్ చేసిందన్నారు. రాష్ట్రంలో శాశ్వతంగా గొడ్డలి పార్టీని ప్రజలు మూసివేశారని డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. మీరు చేసినటువంటి కల్తీ మద్యం, బూమ్ బూమ్, అదేవిధంగా జే బ్రాండు, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తెలు తెంచినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ చిన్నాన్ననే, సొంత చిన్నాన్నే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్లో డైఎథైలైట్ కానీ, అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోపుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదావ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో నిర్వహించిన జాబ్ మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని, మొత్తం 1,460 ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఓర్వ కల్లుకు ఎన్నడూ లేనంతగా పరిశ్రమలు వస్తున్నాయని, రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామని వెల్లడించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో 6,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి అభివృద్ధి సాధిస్తుందని మంత్రి భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు. then only you will be able to grow in your life అండి. లేకపోతే చాలా టఫ్ ఇప్పుడు ఉండే కాంపిటేటివ్ వరల్డ్ లో. ఎందుకంటే అన్ని
చాలా డిఫరెన్స్ అయిపోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టూల్స్ ఎగ్నోట్ వచ్చాయి, ఎన్నో దానిలకి రైట్ నౌ దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రైంగ్ టు, అంటే మనిషి లేకుండా కూడా they are able to complete those jobs. So I am saying, unless you are unique and unless you are different, perfect, then only you will be able to get jobs. లేదంటే డిఫికల్ట్ ఉంటుంది. సో వర్క్ టువర్డ్స్ ఇట్ అండి. అండ్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున కర్నూలులో కూడా వస్తా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్, ఓరోకల్లో ఇండస్ట్రీస్, రిలయన్స్ అనుకోండి, అగస్త్య అనుకోండి, ఇట్లాంటి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో ఇంకా వచ్చేది ఉంది. అక్కడ ఏంటంటే మీ దగ్గరలోనే మీరు ఇక్కడే జాబ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్ దే ఆర్ ప్లానింగ్, అనదర్ 6,000 crores తో దే ఆర్ ప్లానింగ్. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే ఉత్సవాల నిర్వహణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సిన్హా నాయక్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 17న జరిగే సామూహిక అక్షరాభ్యాసాలు, కృష్ణానది పుణ్యహారతులకు శాశ్వత ఘాట్ ఏర్పాట్లతో పాటు జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు జరిగే ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, వసతులు సిద్ధం చేయాలన్నారు. జూలై 27 నుండి 29 వరకు 3 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికలతో వైదిక పరిపాలనా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రాబోయే రోజుల్లో జరగబోయే వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సిన్హా నాయక్ దేవస్థానం కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాల విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన మహామండపంలో జరగబోయే ఉచిత సామూహిక అక్షరాభ్యాస మహోత్సవానికి సంబంధించి భక్తులకు కల్పించాల్సిన వసతులు, పూజా సామాగ్రి పంపిణీ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరుగుతున్న పవిత్ర కృష్ణానది పుణ్యహారతుల కార్యక్రమానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు, ఘాటు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. వచ్చే నెల జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజుల పాటు జరిగే ప్రతిష్టాత్మక ఆషాఢ సారె సమర్పణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. వీటితో పాటు జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై జరిగే శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. దేవస్థాన ప్రాశస్త్యానికి, నిబంధనలకు అనుగుణంగా వైదిక పరిపాలనా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సూపర్ 6 వాగ్దానాలు 2 ఏళ్ల పాలనలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బుట్టడు ఆశలు చూపి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న ఎన్డీఏ నేతలు అధికారంలోకి వచ్చాక కేవలం గుప్పెడు హామీలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఉదరగొట్టిన సూపర్ 6 వాగ్దానాలు 2 ఏళ్ల పాలనలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, కేవలం అప్పులు చేయటంలోనే ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని షర్మిల ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ పీక్, పాలన వీక్, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ అని విమర్శించారు. ప్రస్తుత పరిపాలన అంతా ఒక మాయాబజార్లా కనిపిస్తోందని, ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్న హామీ ఎటుపోయిందని నిలదీశారు. బుట్టెడు ఆశలు చూపి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న ఎన్డీఏ నేతలు అధికారంలోకి వచ్చాక కేవలం గుప్పెడు హామీలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. ప్రజలను దారుణంగా వంచిన ఈ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, దీనిపై పార్టీ శ్రేణులు పూర్తి అవగాహనతో ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు మరియు చేర్పులపై ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయవాడలోని సింగనగర్ షాదీఖానాలో శనివారం సాయంత్రం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కార్యకర్తలు మరియు డివిజన్ బాధ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, దీనిపై పార్టీ శ్రేణులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించడంతో పాటు జాబితాలోని తప్పులు మరియు నకిలీ ఓట్లను తొలగించడం ద్వారా పారదర్శకమైన ఎన్నికలకు సహకరించాలని కోరారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు మరియు చేర్పుల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి పుస్తకాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలు కూడా కొంతమందికి ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాం. దాంట్లో 2000 ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 2002 ఆ తేదీ నాడు ఏదన్నా ఇంటికి వెళ్తే ఆ ఓటర్లు 2002 లిస్టులో ఉన్నారా లేదా అనేది 2002 పాత ఓట్లు ఉంటాయి. అప్పటి నుంచి పాతికేళ్ళ నుంచి అదే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక 7-8 ఓట్లు అక్కడ ఉంటే దాంట్లో ఆ రోజుల్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు చనిపోవచ్చు పెద్దవాళ్ళు అయినాక. అది వెరిఫికేషన్ చేస్తారు. చేసి 2002 ఓట్లు ఆ ఇంట్లో ఉంటే ఆ రోజు ఎన్ని ఉన్నాయి, ఈరోజు ఎంతమంది ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతున్నారు, పాత వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేదంటే పెళ్ళి ఇతర ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తీసేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది చూస్తారు. అది ఫస్ట్ స్టెప్. రెండోది, దానికి 2002 నుంచి లేరు. ఈ మధ్య ఒక 5 సంవత్సరాల కిందటో, 7 సంవత్సరాల కిందటో, 10 సంవత్సరాల కిందటో ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు 2002 నుంచి లేరు కదా, వీళ్ళకి ఓటు ఇవ్వడానికి లేదు. డిఎస్సీపై వైసీపీ నేతలు చేసేవన్నీ దుష్ప్రచారాలేనని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తును గందరగోళపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. కనీసం నోటిఫికేషన్లకే దిక్కు లేదని, ఉద్యోగ ఖాళీల భర్తీనే పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమనాలి అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు. వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. సో ఈ ద్వంద్వ నీతిని, జగన్ గారి రాజకీయ నైతికతను అసలు ఉందా, అట్లాంటి పొలిటికల్ మొరాలిటీ అనేది ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది, అసలు ఉందా లేదా అన్న విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ల దుర్బుద్ధి వల్లే సుమారు 32 లక్షల మంది కస్టమర్లను 7,000 కోట్లకు ముంచి బోర్డు తిప్పేసిందని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం కమిటీ వేసినా ఫలితం లేకపోయిందని, అయితే తాము గత 18 ఏళ్లుగా బాధితుల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి మంత్రులతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
1995లో విజయవాడ కేంద్రంగా మొదలైన అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో విస్తరించి సుమారు 32 లక్షల మంది కస్టమర్ల నుండి 7,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే 2014 చివరి మాసంలో అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేయడానికి వ్యాపారంలో వచ్చిన నష్టాలు కారణం కాదని, కేవలం డైరెక్టర్ల దుర్బుద్ధి వలనే ఈ ఘోర ఆర్థిక మోసం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక కమిటీని వేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము గత 18 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటూ నిరంతరం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, దీనికి ఒక పరిష్కార మార్గం చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సంబంధిత మంత్రులతో చర్చించి బాధితులకు తగిన న్యాయం చేస్తామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారని ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్ల అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. ఇది నష్టపోయి కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యపు 9 మంది అవ్వ వెంకటరామారావు సోదరుల యొక్క కుట్ర, దుర్బుద్ధి, ఆర్థిక దోపిడీకి కారణమై బోర్డు తిప్పేసి వందలాది మంది ఆత్మహత్యలకి, గుండెపోటు మరణాలకి కారణమయ్యారు. 2015 జనవరి 4న వారి కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి వాళ్ళ ఇళ్లలో నుండి సకల రికార్డుల్ని పోలీస్ డిపార్ట్మెంటు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సిఐడికి ఈ కేసు అప్పగించారు. 45 రోజుల్లో కీలకమైన సర్ ప్రక్రియపై టీడీపీ యంత్రాంగమంతా పూర్తి ఫోకస్ పెట్టి పనిచేయాలని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని, ఈ ప్రక్రియపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుపై కూడా అవగాహన కల్పించాలన్నారు. యువ ఓటర్లు టీడీపీపై సానుకూలంగా ఉన్నారని, 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలన్నారు. సర్ ప్రక్రియపై టీడీపీ యంత్రాంగమంతా పూర్తి ఫోకస్ పెట్టి పనిచేయాలని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. వెరిఫై ప్రక్రియలో గుడివాడ మొదటి స్థానంలో ఉండేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ మండల అధ్యక్షులు, గుడివాడ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శనివారం ఉదయం ప్రజావేదిక కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో సర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటర్ల మ్యాపింగ్, ఐడెంటిఫికేషన్, నూతన ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఎమ్మెల్యే రాము దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు లేవనెత్తిన పలు సందేహాలను నిపుణులతో స్పీకర్ ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే నివృత్తి చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎదురవుతున్న సమస్యలను ఇన్ఛార్జీలు ప్రస్తావించగా వాటిపై పరిష్కార మార్గాలు సూచించారు. ఈ ప్రక్రియకు సహకారంగా ప్రజావేదిక కార్యాలయంలో 10 మందితో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జీలకు పలు సూచనలు చేస్తూ ఎమ్మెల్యే రాము మాట్లాడారు. గ్రామాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ అధిక శాతంలో పూర్తయినా పట్టణ ప్రాంతంలో ముందుకు సాగడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ పట్టణంలో గుర్తించని ఓటర్లు 30% ఉన్నారని సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో ఉన్నవారిని గుర్తించాలని, నూతన ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. టౌన్లో అప్రమత్తంగా ఉండాలని, అందరూ బాధ్యతతో పనిచేస్తూ ఐడెంటిఫై కాని ఓటర్లను గుర్తించాలన్నారు. సర్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా బీఎల్ఓలతో టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయపరుస్తూ క్లస్టర్ ఇన్ఛార్జీలు పనిచేయాలన్నారు. స్థానిక ఓటర్ల వివరాలపై బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉన్నందున వెరిఫికేషన్లో బీఎల్ఓలకు సహకరించాలని కోరారు. 90% పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేయాలని, వెరిఫై ప్రక్రియలో గుడివాడ మొదటి స్థానంలో ఉండేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. జూలై 14 లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని పేర్కొన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభ ఒక కామెడీ షోలా మారిందని, స్థానిక ఎన్నికల కోసం నాయకులను వేధించి బలవంతంగా జనాన్ని సమీకరించారని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు దాడి మురళీకృష్ణ ఆరోపించారు. గతంలో ప్రజలకు అందుబాటులో లేని వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికల కోసం నాటకాలు ఆడుతున్నారని, ప్రస్తుతం సుజనా చౌదరి మరియు కేశినేని చిన్ని నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయాలు కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే నాయకత్వం కావాలని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తీరుపై టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు దాడి మురళీకృష్ణ, వెనిగెళ్ల అమరుబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ సభ ఒక అట్టర్ ఫ్లాప్ అని, అది రాజకీయ సభలా కాకుండా కామెడీ షోలా మారిందని విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకుని నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ ఎలాగైనా జనాన్ని సభకు తరలించాలని వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నం ప్రజలందరికీ స్పష్టంగా కనిపించిందని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కనీసం కారు దిగి ప్రజలను పలకరించని వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికలు రాగానే అందరికీ నమస్కారాలు పెడుతూ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. 2019 నుంచి 24 వరకు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి కాకుండా వెండి సింహాల మాయం, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వంటి వివాదాల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ ఇప్పుడు సుజనా చౌదరి, కేశినేని చిన్ని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా చర్చించే స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కనపెట్టి పదవుల పంపకంలో అన్యాయం జరగడంతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఎన్నికల సమయంలో ఒక మాట తర్వాత మరో మాట చెప్పి ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయాలు తమకు అవసరం లేదని, నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకత్వం కావాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని దాడి మురళీకృష్ణ స్పష్టం చేశారు. అక్కడ జనానికి నేను సెంట్రల్ నియోజకవర్గం మనిషినే, నాకు ఇల్లు ఉంది, నేను ఎక్కడ మనిషినే, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానని చెప్పని ఎలక్షన్లో అక్కడ నించొని అక్కడ ఓడిపోతే మళ్ళీ అక్కడికంతా ఇక్కడికి వచ్చి పడ్డారు. అక్కడ జనాన్ని వెన్నుపోటు పొడిచారు. అసలు వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే మీరే. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పని పేపర్లో హెడ్లైన్లోని కేశినేని శివనాథ్ చిన్ని గారు, సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ముందుకు బాగా నడుస్తుంది. కానీ మీ టైంలో ఏమేం పడేది? 1000 రూపాయలు కూడా సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లోని. అలాగే గంజాయికి మార్గదర్శనం పశ్చిమ నియోజకవర్గం, వెండి సింహాలు పోయాయి అని వీటి గురించే మీ గురించి పడేవి. మీ గురించి చెప్పాలంటే ఈరోజు ఒకరోజు సరిపోదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అసలు వెన్నుపోటుదారుడు ఎవరంటే మన పశ్చిమ ముద్దు బిడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నమాట. నువ్వు వారానికి ఒకరోజు విజయవాడలో ఉండి నెలకు 3-4 రోజులు ఉంటున్నావు. ఇంకా ఈ పాపం వైసీపీలో కొంతమంది అమాయకులు ఉన్నారు, వారిని పెట్టి మోసం చేసి ర్యాలీలు తీస్తున్నావు అని చెప్పి ఇప్పటికన్నా నీ సొంత జనాభాతో నీ చేసే దమ్ము ధైర్యం ఉంటే తప్పనిసరిగా నీకు ఒకటే చెప్తున్నావు, మళ్ళీ కూటమి గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. నువ్వు మాత్రం కళ్ళగనొద్దు, నీకు తెలుసు. అందుకని నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? ఏదో మాయ మాటలు చెప్పుకుంటూ వారానికి ఒకసారి ఏదో వారాల అబ్బాయిలా వస్తున్నావు. ఇప్పటికన్నా నీ యొక్క ఇది మార్చుకోవాలని నేను మనం చేస్తాను. మీరు మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గం ఏదో మీదే ముద్దు బిడ్డ, మీరే ఇక్కడ ఉన్నారు. అది పశ్చిమ నియోజకవర్గం నుంచి మీరు సీటు తెచ్చుకోలేకపోయారు ఎమ్మెల్యేగా. తూర్పు నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి సెంట్రల్ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి సీటు తెచ్చుకున్నారు. అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ పడ్డారు. వెన్నుపోటు సంగతి మీరు ఎలా మాట్లాడతారు? ఫస్ట్ మీరు గెలిచింది ప్రజారాజ్యంలో, దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఎక్కడ సీటు దొరికితే ఆ పార్టీకే మీరు వెన్నుపోటు, అది వదిలేసి మళ్ళీ వేరే పార్టీని తగులుకుంటూ ఉంటారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీకు ఏం లేదు, ఏదో నేను జనాల్లో కనపడాలి, నన్ను జనాలు మర్చిపోయారు కాబట్టి మళ్ళీ నేను వాళ్ళకి గుర్తుకు రావాలి. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, లేదా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి, వీటిలో నేను ముందుండాలి, నేను కూడా జనాల్లో కనపడాలని ఒకే ఒక కార్యక్రమంతో వచ్చారు. కానీ అది సరైనది కాదు అని. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల సమయంలో చెట్లు, హోర్డింగ్ల దగ్గర నిలబడవద్దని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా 23 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నాటికి మార్కాపురం జిల్లా కోవిలంపాడులో 41 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 24 మిల్లీమీటర్లు, వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురంలో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైందన్నారు.
వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. వెండి, బంగారం, వజ్రాభరణాల తయారీలో పేరొందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లతో సిల్వర్ ఫెస్ట్ను ప్రారంభించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లబ్బిపేటలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్న సిల్వర్ ఫెస్ట్లో విస్తృత శ్రేణిలో వెండి సామగ్రి, ఆభరణాలు ప్రదర్శన, అమ్మకానికి ఉంచారు. ఫెస్ట్లో భాగంగా ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు. వెండి వస్తువుల తరుగు ఛార్జీపై 25% తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువపై 10% తగ్గింపు ఇస్తున్నట్లు షోరూం మేనేజర్ కాసిం తెలిపారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లబ్బిపేటలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో సిల్వర్ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. షోరూంలో వినియోగదారుల సమక్షంలో ఈ ఫెస్ట్ను ప్రారంభించారు. వినియోగదారులు బంగారు, వజ్రాభరణాలను ధరించి ఫెస్ట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఫెస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించి ఆభరణాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ, ఎప్పుడూ బంగారు, వజ్రాభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంటామని, ఈసారి కొత్తగా వెండి ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని, బ్రోచర్ను ఆవిష్కరించి విస్తృత శ్రేణిలో వెండి సామాగ్రి, ఆభరణాలు ప్రదర్శన, అమ్మకానికి పెట్టడం జరిగిందన్నారు. బంగారం, వజ్రాల్లోనే కాకుండా వెండిలో కూడా తమ వద్ద విస్తృత శ్రేణి ఆభరణాలు, సామాగ్రి ఉందని ప్రజలకు తెలియచేసేందుకు ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. వెండి వస్తువుల తరుగు ఛార్జీపై 25% తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువపై 10% తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఎప్పుడులాగా కాకుండా కొత్త తరహాలో సిల్వర్ ఫెస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది ఈ రోజు నుంచి మనకి 22 వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో సిల్వర్లో మనం అనేది లాట్ ఆఫ్ కలెక్షన్, డిజైన్స్, మోడల్స్ అనేది ఈ యొక్క షోలో 10 days ఎగ్జిబిషన్ లాగా మనం పెట్టడం జరిగింది. ప్రతిసారి మనం గోల్డ్లో కానీ డైమండ్ షో అని, గోల్డ్ షో అలా పెట్టాము. ఈసారి కస్టమర్ అందరికీ కొత్త తరాలో సిల్వర్ కూడా మలబార్లో ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది అందరికీ తెలియపరచడానికి మనం లాట్ ఆఫ్ డిజైన్స్, కలెక్షన్స్ అన్ని అవైలబుల్గా పెట్టడం జరిగింది. సో మంచి కలెక్షన్ అండి. సో ప్రతి ఒక్కరికి ఒక్క అవకాశం సద్వినియోగం చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మన ఆఫర్ కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద, సిల్వర్స్ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్ టు 25% ఉంటుంది. ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నా ఫ్లాట్ 10% అనేది మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం ఈ 10 రోజులు మాత్రమే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మా దగ్గర ఉన్న కలెక్షన్ని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. డాక్టర్ పసుపులేటి ప్రవీణ మాట్లాడుతూ, ఎప్పుడూ గోల్డ్, డైమండ్ ఎగ్జిబిషన్ పెడతారని, ఈసారి కొత్తగా వెండి ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేయటం చాలా బాగుందని చెప్పారు. నాణ్యత, మన్నిక, డిజైన్లు చాలా బాగుంటాయని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో మలబార్ మరిన్ని శాఖలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఆల్ సిల్వర్ ఆర్టికల్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ సిల్వర్ జ్యువెలరీ మీద ఫ్లాట్ 10% ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్యాన్ అవైల్ దిస్ ఆఫర్ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బికాజ్ నేను మలబార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2012 నుంచి విజయవాడలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఐఎమ్ అ రెగ్యులర్ విజిటర్ అండ్ పర్చేజర్ ఆఫ్ దిస్ జ్యువెలరీ అండ్ ఐ నో ద స్టాండర్డ్ ఆఫ్ మలబార్. ఫినిష్ కానీ, డ్యూరబిలిటీ కానీ, అండ్ ద రేంజ్ విచ్ దే హ్యావ్, ద మోడల్స్ ఆర్ ఆల్ టూ గుడ్. అండ్ నేను అందుకే ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇప్పటికే మలబార్కి 445 బ్రాంచెస్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయాలని మనస్ఫూర్తిగా అనంతరం కిరణ్మయి మాట్లాడుతూ, ఎక్కడా లభించని విస్తృత శ్రేణి ఆభరణాలు ఇక్కడ ఉన్నాయని, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Here what I have seen is they have a huge collection, good collection, and they're also going with the launching show, silver show, from 13th of June to 22nd. So in these 14 days or 10 days, we can grab this opportunity because they are providing 10% discount on silver jewelry and 25% discount on silver articles. So why to wait for? So come here and grab all the opportunities to all the jewelry lovers. This is what I want to tell, and I hope no one will miss this opportunity. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.